హాయ్ ఫ్రెండ్స్, నాకు వచ్చిన డౌట్. మన భారతదేశంలో బ్రహ్మతాల్లో నుంచి బ్రాహ్మణ్స్, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైష్ణవులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారనేసి అంటాం. కానీ అది కేవలం మన భారతదేశంలో మాత్రం ఎందుకు అలా పుట్టారు? ఒకవేళ అది మనకు కల్పించిందా? భారతదేశంలో కల్పించుకున్నామా? అలా కల్పించుకుంటే బ్రహ్మ లేనట్టే కదా. ఒకవేళ బ్రహ్మ ఉంటే కేవలం ఎందుకు భారతదేశంలో మాత్రమే ఇలా పుట్టించాడు? అమెరికాలో కూడా అలాగే పుట్టించాలి కదా, ఆస్ట్రేలియాలో కూడా అలాగే పుట్టించాలి కదా, న్యూజిలాండ్లో కూడా అలాగే పుట్టించాలి కదా, వెస్టిండీస్లో కూడా అలా పుట్టించాలి కదా, ఆఫ్రికాలో కూడా అలాగే పుట్టించాలి కదా, చైనాలో కూడా అలా పుట్టించాలి కదా. మరి ఎందుకు ఇలా జరగలేదు? కేవలం మన భారతదేశంలో మాత్రమే ఈ విభజన ఎందుకు వచ్చింది? అలా పుట్టారు, మనం కల్పించుకున్నామా? నిజంగా బ్రహ్మ ఉంటే భారతదేశం మాత్రమే సంబంధించినడా? భారతదేశం మాత్రమే సంబంధించినోడు అయితే సృష్టికర్త ఎలాగ అవుతాడు అని చిన్న డౌట్. క్లారిఫై చేయండి.